రోజులాగా నేను లేటెస్ట్ టెక్నూస్ ఎపిసోడ్ 501తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. ముందుగా మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. సో మీ ఎంకరేజ్మెంట్, మీ సపోర్ట్ వల్లనే నేను ప్రతిరోజు కూడా టెక్ న్యూస్ చాలా ఫాస్ట్గా అయితే తీసుకొని రాగలుగుతున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఈ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు కంటిన్యూ అవుతుంది అండ్ వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయగలరని చెప్పి నా మనవి. ఎనీవే 501కి మీ అందరికీ స్వాగతం. నేను అడిగినట్టు ఆడియన్స్ పోల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే మనం చూద్దాం. సామ్సంగ్ ఎగ్జినోస్ ప్రాసెసర్ చూసారా? ఈ ఎగ్జినోస్ ప్రాసెసర్ ఏదైతే ఉందో మనకి వివో ఫోన్స్లో అంతా అవుట్పుట్ ఇవ్వగలవా లైక్ సామ్సంగ్ ఫోన్స్ లాగా అని చెప్పి నేను అడిగాను. ఎస్ ఇవ్వగలదని చెప్పి 22%, మేబీ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అని చెప్పి 16% నో ఇవ్వలేవు అని చెప్పి 62% ఆఫ్ ద యూజర్స్ అయితే ఓట్ చేయడం జరిగింది. నా విషయానికి వచ్చారు అన్నట్లయితే మేబీ స్నాప్డ్రాగన్ మీడియాటెక్ అంత పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చే అవకాశం లేదని నేను అనుకుంటున్నాను. మేబీ రాను ఆప్టిమైజ్ అయ్యి ఇవి కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తారని నా అభిప్రాయం. అంటే మేబీ అని ఆన్సర్ అని అనుకోవచ్చు. ఇకపోతే ఈరోజు ప్రశ్న. సో అఫీషియల్గా తెలంగాణ గవర్నమెంట్ అండ్ అట్ ది సేమ్ టైం ఏపీ గవర్నమెంట్ కూడా అనుకుంటా సో పటాకాయలు అంటే క్రాకర్స్ని కాల్చొద్దు, బాంబ్స్ లాంటివి కాల్చొద్దు అని చెప్పి ఒక అఫీషియల్ జియోని అయితే పాస్ చేయడం జరిగింది. తెలంగాణ అయితే వచ్చేసింది, మేబీ ఏపీలో వచ్చిందా రాలేదా అనేది అయితే డౌటే. సో ఇలా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నారా లేదా మీరు క్రాకర్స్ని లేదా బాంబ్స్ని బ్లాస్ట్ చేయాలనుకుంటున్నారా? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్నోస్ని అనౌన్స్ చేస్తాను. అఫ్కోర్స్ ఇది వచ్చినప్పటికి ఒక టెక్నికల్ నాలెడ్జ్ క్వశ్చన్ అయితే కాదు, కాకపోతే జస్ట్ ఫర్ క్యూరియాసిటీ నేనైతే అడుగుతున్నాను. అండ్ బై ద వే మీ అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ దివాళీ. మొదటి న్యూస్ వచ్చేటప్పుడు మనకి యాపిల్ నుంచే స్టార్ట్ చేద్దాం. యాపిల్ నిన్న రాత్రి 11:30 అనుకుంటా అఫీషియల్గా మన ఇండియాలో వీళ్ళ బిగ్గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ చేంజ్ అయినటువంటి మ్యాక్ ఓఎస్ బిగ్ 7ని అఫీషియల్గా రివీల్ చేయడం అయితే జరిగింది. సో రివీల్ అంటే ఆల్రెడీ వీళ్ళు ఎప్పుడో రివీల్ చేశారు, కానీ మ్యాక్ సిస్టమ్స్ అన్నిటికీ కూడా అప్డేట్ రూపంలో మనందరికీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఏకంగా 12.18 GB ఆఫ్ డేటా మనకి ఇది కన్సమ్ట్ అయితే జరుగుతుంది. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అప్డేట్ అని నా అభిప్రాయం. ఈవెన్ కంపెనీ క్లెయిమ్ చేయడం కూడా మ్యాక్ ఓఎస్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇదే అతి పెద్దది అండ్ ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ మ్యాక్లతో కంపేర్ చేశారంటే ఇది 50% మరింత బెటర్ పెర్ఫార్మెన్స్తో పాటు సఫారీలో మేజర్గా 50% హై అండ్ స్పీడ్ని వీళ్ళు మన ముందు తీసుకొని రాబోతున్నారంట. కంపేర్ టు క్రోమ్ కన్నా కానీ 15% బెటర్గా పర్ఫామ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. 15 కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇక ఇవి సపోర్టెడ్ డివైజెస్ విషయానికి వచ్చారంటే మ్యాక్బుక్ ప్రోలో 2013 లేదా లేటర్ వర్షన్స్, అలాగే మీకు మ్యాక్బుక్ ఎయిర్లో వచ్చేటప్పటికే 2017 లేదా లేటర్ వర్షన్స్, అలాగే 2016 లేదా లేటర్ వర్షన్స్ ఉన్నటువంటి ఐమ్యాక్స్ అన్నిటికి కూడా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా యాపిల్ మ్యాక్ యూజర్స్ ఉన్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ అప్డేట్. మనకి ఇన్స్టాగ్రామ్ నిన్న రాత్రి అఫీషియల్గా ఒక అతిపెద్ద అప్డేట్ని అయితే రోల్అవుట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు చూసారన్నట్లయితే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అని చెప్పి వచ్చింది కదా, టిక్ టాక్ రైవలరీ వర్షన్ అని కూడా మనం అనుకోవచ్చు. సో ఈ రైవలరీ వర్షన్ ఉన్నటువంటి ఈ యాప్ని వీళ్ళు హోమ్ స్క్రీన్లో కింద బాటంలో మనకి ఇచ్చేటువంటి ఫీచర్స్ అన్నిటిలో సెంటర్ ఆఫ్ ద ఫ్యూచర్ మనకు తీసుకొని రావడం జరిగింది. అండ్ దీని పక్కనే మనకి షాప్ అనేటువంటి ఫ్యూచర్ని కూడా తీసుకొస్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్న మార్కెట్ ప్లేస్ లాగా వీళ్ళు క్రియేట్ చేయటం అయితే జరిగింది. సో ఇదైతే ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే ప్రీవియస్గా ఇన్స్టాగ్రామ్ అంటే ఫోటోగ్రాఫ్స్ అయింది, ఇప్పుడు మ్యూజిక్తో పాటు షాపింగ్. అసలు నన్ను అడిగితే ఇవన్నీ కాకుండా ఇన్స్టాగ్రామ్ దేనికి డెడికేటెడ్గా ఫొటోస్కి, సో ఫొటోస్కే కంటిన్యూగా రన్ అయితే బాగుంటుందని నా అభిప్రాయం. మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ ఇప్పుడు మనకి యాపిల్ నుంచి iPhone 12 Pro Max అఫీషియల్గా ఈ రోజు నుంచే మన ఇండియాలో iPhone 12 Pro Max అలాగే 12 mini రెండు ఫోన్స్ అయితే సేల్లోకి అయితే వచ్చేసినాయి. సో దీనికి సంబంధించినటువంటి టియర్ డౌన్ వీడియో ఈరోజు అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి బ్యాటరీని మన ముందుకైతే కన్ఫర్మ్ చేసింది. సో దీంట్లో మనకి 3687 కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ iPhone 11 Pro Maxతో కంపేర్ చేశారన్నట్లయితే ఇది 10% లెస్సర్ బ్యాటరీ కన్జంప్షన్తో, అంటే కన్జంప్షన్ అయితే మనకి ఇంకా బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంది, తక్కువ పవర్తో వచ్చిందని చెప్పి ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ అయ్యడం జరిగింది. సో తక్కువ వచ్చినా కానీ బెటర్ అవుట్పుట్ ఇచ్చారు అన్నట్లయితే బాగుంటుందని నా అభిప్రాయం. నెక్స్ట్ ఇప్పుడు మనకి సామ్సంగ్ నుంచి నెక్స్ట్ January 14th మన ముందుకి మళ్ళీ వీళ్ళు ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ అదండి సామ్సంగ్ గెలాక్సీ S21 అల్ట్రా ఫోన్ అయితే తీసుకొని రాబోతుంది. దీనికి సంబంధించినటువంటి ట్యాంపర్డ్ గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఈరోజు లీక్ అవడంతో పాటు దీనికి సంబంధించినటువంటి S Pen అలాగే USB Type-C అంటే బాటమ్ వ్యూ అంతా కూడా మనకి లీక్ అయిందనే చెప్పొచ్చు. సో ఈసారి మనకి ఇందులో S Pen సపోర్ట్ చేయబోతుంది అన్నటువంటి రూమర్ ఏదైతే ఉందో కన్ఫర్మ్ చేసే విధంగా మనకి పిక్చర్ అయితే కనపడడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రీవియస్లీ మనకి Note 10లోను అలాగే సామ్సంగ్ గెలాక్సీ S20లో
ఏదైతే అల్ట్రా సిరీస్లో మనం కలర్ చూసామో సేమ్ అదే కలర్లో ఈ ఫోన్ కూడా రావటం మరొక విశేషం. ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ న్యూస్ ప్రకారం ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అలాగే 108 మెగాపిక్సెల్ HM3 సెన్సార్తో పాటు ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ సెన్సార్తో కంపేర్ చేస్తే 12% అధిక లైటింగ్ ఈ సెన్సార్ మీద అబ్జర్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే బెటర్ ఫోటోగ్రఫీని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్లోనే నెక్స్ట్ అప్గ్రేడ్ అంటే ఇప్పుడు కొన్న వాళ్ళ పరిస్థితి ఏందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనకి హానర్ నుంచి హానర్ న్యూ ఫోన్ ఈరోజు టీనాలో మనకి కనపడటం అయితే జరిగింది. సో ప్రీవియస్లీ వీళ్ళు ఏదైతే నోవా 8SE అనేటువంటి పేరుతో తీసుకొచ్చారో అదే రీబ్రాండెడ్ వర్షన్ కింద ఈ మొబైల్ ఫోన్ మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. సో దీంట్లో ప్రాసెసర్ వచ్చేటప్పటికి మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 800 ప్రాసెసర్ విచ్ కమ్స్ విత్ 3800 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 65 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయటం మరొక విశేషం అని చెప్తున్నారు. ఈవెన్ దీంట్లో మనకి AMOLED స్క్రీన్తో పాటు 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వేర్ ప్రైమరీ వచ్చేటప్పటికి అంటే ఫ్రంట్ సెల్ఫీ వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్, రేర్ వచ్చేటప్పటికి 64+8+2+2గా మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. హానర్ 8SE అయితే వీళ్ళు అరౌండ్ 20,000 రూపాయల దాకా లాంచ్ చేశారు. మరి దీన్ని మన ఇండియాలో అంటే గ్లోబల్లీ వీళ్ళు ఎంతకు లాంచ్ చేస్తారు అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. గూగుల్ నుంచి గూగుల్ ఒక సరికొత్త యాప్ని అయితే డిజైన్ చేసింది. అసలు ఇంకా చెప్పాలంటే ఎవరైతే మొబైల్ ఫోన్స్ని ఈఎంఐలో పర్చేస్ చేస్తుంటారో దాని క్రెడిట్స్ ఎవరైతే ఉంటారో అంటే ఎవరైతే దానికి ఫైనాన్షియల్గా మనకి ఈఎంఐ అంటే పేమెంట్స్ని ప్రొవైడ్ చేస్తుంటారో లైక్ బజాజ్ ఫైనాన్స్ కావచ్చు లేదా క్రెడిట్ కార్డ్స్ కావచ్చు, సో వాళ్ళందరి లెండర్స్ తరఫున ఈ యాప్ని డెవలప్ చేశారని మనం చెప్పుకోవచ్చు. అంటే ఒకవేళ ఇప్పుడు మీరు ఒక ఫోన్ కొన్నారు లేదా ఆ ఫోన్కి సంబంధించినటువంటి ఈఎంఐ పొరపాటున మీరు పే చేయకపోయినా లేదన్నట్లయితే కనుక అది ఎక్కడన్నా మిస్యూజ్ అయినా కానీ ఆటోమేటిక్గా లాక్ చేసేటువంటి ఒక యాప్ని అయితే అఫీషియల్గా గూగులే డెవలప్ చేయడం జరిగింది. అంటే దీనికి సంబంధించినటువంటి కంట్రోల్స్ అన్నీ ఎవరెవరైతే మనకి ఆ మొబైల్ ఫోన్కి సంబంధించిన ఫండింగ్స్ని ప్రొవైడ్ చేస్తుంటారో వాళ్ళ దగ్గర రిమోట్ ఉంటుంది. ఒకవేళ మనం కనుక ఈఎంఐస్ ప్రాపర్గా పే చేయలేదు అన్నట్లయితే ఆటోమేటిక్గా ఈ డివైస్ అనేది రిమోట్గా లాక్ అయిపోతుంది. జస్ట్ ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదా డేటా కనెక్టివిటీ ఉన్నా సరిపోతుంది, లేదా జీపీఎస్ సహాయంతో కూడా ఇది వర్క్ చేసేటువంటి అవకాశం ఉందంట. సో XDF ఫార్మ్స్ ద్వారా సైలెంట్గా ఈ యాప్ అయితే మనకి వెలుగులోకి వచ్చేసింది. రియల్మీ నుంచి రియల్మీ ఒక సరికొత్త పేటెంట్ని అయితే ఈరోజు క్లెయిమ్ చేసింది. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి C సిరీస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో C సిరీస్ లేదా అంతకన్నా బిలో ఒక బడ్జెట్ ఫోన్ కింద మన ముందు తీసుకొచ్చిన ఆశ్చర్యపడాల్సిన లేదు. దీంట్లో కూడా మనకి రేర్ డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్, ఫ్రంట్ సింగిల్ కెమెరా లెన్స్ సెటప్, కాకపోతే మైక్రో USB పోర్ట్తో పాటుగా మనకి ఇందులో స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ అలాగే రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని కూడా మనం ఇందులో చూడబోతున్నాం. సో మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి 5,000-6,000 రూపాయల బడ్జెట్లోనే మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్ నుంచి ప్రీవియస్లీ మనకి IPL స్టార్ట్ కాకముందు 8 కోట్ల యాక్టివ్ సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి డిస్నీ హాట్స్టార్ ఇప్పుడు 18.5 కోట్ల యాక్టివ్ యూజర్స్ ఉన్నారంట. సో ఆల్మోస్ట్ డబుల్ కాదు 3 టైమ్స్ పెరిగిందని మనం చెప్పుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ 3 టైమ్స్ 2.5 టైమ్స్ కింద కూడా కన్సిడర్ అయితే చేయొచ్చు. దీని అన్నిటికీ పుణ్యం IPL మ్యాచెస్ అనే. సో IPL మ్యాచెస్ వల్లనే అంటే ఆల్మోస్ట్ ఈ లాస్ట్ ప్రీవియస్లీ 1.5 మంత్లోనే ఇంతమంది మెంబర్స్ యాక్టివ్ మెంబర్స్ పెరిగారని చెప్పి కంపెనీ అఫీషియల్గా ఈరోజు అనౌన్స్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనకి యాపిల్ నుంచి యాపిల్ స్టూడియో ఫోన్కి హెడ్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అండ్ వీటితో పాటు ఎయిర్ ట్యాగ్స్ కూడా అతి త్వరలో రానుంది. ఈరోజు వీళ్ళు రిలీజ్ చేసినటువంటి iOS 14.3 బీటా 1 వర్షన్లో దీనికి సంబంధించినటువంటి కొన్ని ఎమోజీస్ అయితే కనపడ్డాయి, అలాగే దీనికి సంబంధించి కొన్ని ఐకాన్స్ కూడా కనపడ్డాయి. మేబీ దీన్ని నెక్స్ట్ ఇయర్లోనే మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. యాపిల్ స్టూడియో అంటే ఏం లేదు, స్టూడియో ఫోన్కి అంటే ఎవరైతే క్రియేటర్స్ ఉంటారో వాళ్ళకి ప్రో లెవెల్ అవుట్పుట్ ఇవ్వడం కోసం ఈ హెడ్ ఫోన్స్ని అయితే యూస్ చేస్తుంటారు. ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్ మనకి రియల్మీ నుంచి అఫీషియల్గా ఈరోజు మన ఇండియన్ హెడ్ అయినటువంటి మాధవ్ సేత్ గారు కన్ఫర్మ్ చేయడం జరిగింది. రియల్మీ X7 సిరీస్ ఏదైతే ఉందో 2020లో రావట్లేదంట, ఇది 2021లో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. సో 2021లో మేబీ జాన్ సెకండ్ వీక్లో అఫీషియల్గా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. వీళ్ళైతే 5G మొబైల్ ఫోన్ ఫస్ట్ మేము లాంచ్ చేసాం ఇండియాలో. సో ఇన్ఫ్యాక్ట్ 5G మొబైల్ ఫోన్ నెట్వర్కింగ్ టెక్నాలజీలో కూడా మనకు ఒక విప్లవం క్రియేట్ చేయబోతుందని చెప్పి ఒక షార్ట్ క్యాప్షన్ అయితే వీళ్ళ ట్విట్టర్ పేజ్లో అయితే షోకాస్ట్ చేయడం జరిగింది. ఎనీవే గెట్ రెడీ ఫర్ X7 సిరీస్ ఇన్ 2021. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.